హాయ్! హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే మనం ఆలు స్టఫింగ్ పెట్టి చక్కగా చపాతీ అయితే చేసుకుందాము. చాలా బాగుండిద్దండి. చక్కగా మనకి ఈ చపాతీలో కర్రీ కూడా అవసరం లేదు. చక్కగా ఇట్లా ఆలు కర్రీ చేసుకొని చక్కగా ఇట్లా చపాతీ చేసుకొని అయితే తింటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉండిద్ది. చాలా బాగుండిద్దండి. ఆలు ఎంతమందికి ఇష్టమో ఇట్లా ఆలు ఇష్టమైతే అట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుండిద్ది. నాకు కూడా చాలా ఇష్టం. ఇప్పుడైతే గోధుమ పిండి అయితే ఒక కప్పు నిండా వేసుకుంటున్నాను. గోధుమ పిండి వేసిన తర్వాత సాల్ట్ అయితే వేసుకుందామండి. సాల్ట్ అయితే ఒక పావు టీ స్పూన్, ఒక అర స్పూన్ అయితే వేసుకోండి. ఒక అర స్పూన్ వేసేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ కూడా వేసేసుకొని సాల్ట్ వేసిన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని చపాతీ పిండిలాగా అయితే ఇట్లా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఆలు అయితే ఒక 2 అయితే తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఉడకపెట్టేయండి. ఉడకపెట్టేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేయండి. ఈ ఉడికిన తర్వాత పైన తొక్క తీసేసి చక్కగా ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇట్లా మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తి కానీ చేత్తో కానీ ఇట్లా మ్యాష్ చేసేసుకోండి మెత్తగా. ఉండలనేవే లేకుండా అయితే చేసుకోవాలండి. ఇట్లా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒక పక్కకు పెట్టేసుకుందాము. ఇట్లా స్పూన్‌తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అస్సలు ఎక్కడ మనకి ఆలు అనేది తగలకూడదు. ఇప్పటికైతే కొత్తిమీర, ఆనియన్స్ అయితే ఒక 3 అయితే తీసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నానండి. మనకైతే కొంచెం స్పైసీగా అయితే ఉండిద్ది ఈ చపాతీ అనేది. ఇప్పుడైతే స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కూడా చాలా తక్కువ పట్టిద్ది. ఎక్కువ కూడా అస్సలు పట్టదు మనకి. ఇప్పుడైతే ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో ఆవాలు అట్లాంటివి ఏమి వేయవసరం లేదు. జీలకర్ర మాత్రం ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకుందాం. జీలకర్ర వేస్తే కొంచెం ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. టేస్ట్ కూడా చాలా బాగుండిద్దండి. ఇప్పుడు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకోండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయ కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అనేవి మనకి చక్కగా మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం మెత్తబడాలి. కొంచెం ఫ్రై అయితే సరిపోయిద్దిలేండి. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై చేసుకుందాము ఆయిల్లోనే. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టేసి ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఒక స్పూన్ నిండా కారం అయితే వేసుకుంటున్నాను. కారం వేసిన తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుండేది ఈ మసాలాలోకి. ఇప్పుడైతే ఇవంతా ఒకసారి కలిపేసిన తర్వాత మనం ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు, ఆ ఆలు వేసేసుకోవాలి దీంట్లో అయితే ఇప్పుడు. చూసారు కదా, ఆలు కూడా వేసిన తర్వాత ఎక్కడ మనకి ఉండలనేవే లేకుండా చక్కగా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి ఈ బాండీలోనే. ఒకవేళ ఎక్కడన్నా ఉండలు ఉన్నా కానీ గరిటతోనే చక్కగా చేసేసుకుంటే సరిపోయేది. ఇప్పుడైతే ఇదంతా కలిపేసిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు, కారం ఒకసారి చూసుకోండి. దీంట్లోనే చూసుకున్న తర్వాత సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడైతే ఇదైతే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే చల్లారేలోపు అయితే మనం చపాతీ అయితే చేసుకుందాము. ఫస్ట్ అయితే ఒక 2 చపాతీలు 2 ఉండల్లాగా అయితే డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక చపాతీ అయితే చేసుకుందాము. మనకి పిండి చల్లకపోతే ఏంటంటే పిండి మనం బాగా సాఫ్ట్గా కలిపాము. అందుకని కొంచెం ఎక్కువ పిండి కలిపితే మనకి అంటుకోకుండా అయితే ఉండేది. ఇట్లా 2 చపాతీలు చేసుకున్న తర్వాత ఒక చపాతీ కింద పెట్టేసి ఇట్లా పెట్టేసుకోండి స్టఫింగ్ అనేది. ఇప్పుడు ఈ కర్రీ మీద అయితే ఇంకో చపాతీ ఇట్లా ఫోల్డ్ చేసుకొని మొత్తం అడ్జస్ట్ అనేది చివర్లు అనేవి మొత్తం చేత్తో నొక్కేయండి. ఇట్లా బయటికి రాకుండా చపాతీ చేసేటప్పుడు కర్రీ అనేది బయటికి రాకుండా ఇట్లా చేత్తో అంటే మనకి 2 చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడైతే చిన్నగా అయితే చేసుకుందాము. చిన్నగా ఎంత పలసగా కావాలంటే అంత పలసగా అయితే చేసుకోండి. చిన్నగా అయితే చేయాలండి, లేకపోతే మనకి ఆలు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే చక్కగా ఇట్లా పిండి చల్లుకుంటూ అయితే పల్చగా ఎంత పలచగా వస్తే అంత పలచగా చేసుకోండి. మన చపాతీ అయితే ఆలు చపాతీ అయితే రెడీ అయిపోయింది. మసాలా కూడా వేసాం కాబట్టి మసాలా చపాతీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే ఇదైతే పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకో చపాతీ అయితే చేసుకుందాము. ఇట్లా మళ్ళీ పిండి వేసుకొని ఇంకొక చపాతీ వచ్చేసి ఇట్లా
ఇంకొక డిఫరెంట్గా అయితే చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం. ఎట్లా చేసినా కానీ స్టఫింగ్ అనేది కొంచెం బయటకు రాకుండా అయితే చూసి అయితే చేసుకోండి. నాకు దీనికైతే కొంచెం బయటకు అనేది కొంచెం అయితే వచ్చింది. ఇప్పుడైతే ఇట్లా చేసిన తర్వాత పైన అయితే ఇంకొంచెం పిండి పెట్టేసుకొని పిండి చల్లుకుందాము. చల్లేసిన తర్వాత మళ్ళీ స్లోగా అయితే చేసేసుకోండి. ఇది కూడా ఇందాక చేసినట్లే ఇట్లా చేసేసుకుంటే సరిపోయేది. చూసారు కదా, కొంచెం పల్సగా ఫోల్డ్ చేసిన కాడ కొంచెం మనకి చపాతీ అయితే కొంచెం బయటకు వచ్చినట్టు అయితే ఉంది. అట్లా రాకుండా అయితే చక్కగా చేసేసుకోండి. ఒకవేళ వచ్చినా ఏం ఇబ్బంది లేదండి, చాలా బాగుండేది అట్లా కూడా. ఇప్పుడైతే ఇట్లా మొత్తం చేసేసుకొని 2 చపాతీలు అయితే చేసుకున్నాను నేను. ఇట్లా చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ చేసిన చపాతీ అయితే వేసుకుందాము. మంచి కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోండి. చపాతీ అనేది కాల్చుకోండి చక్కగా. ఇట్లా కొంచెం ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పైన స్ప్రెడ్ చేసుకుంటే మనం పిండి ఎక్కువ చల్లాం కాబట్టి ఆయిల్ స్ప్రెడ్ చేస్తే కొంచెం చాలా బాగుండేది. కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీరు వెన్న అయినా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడైతే రెండో వైపు కూడా ఇట్లాగే తిప్పుకొని ఇంకొంచెం మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకుందాము. ఆలు ఇట్లా కర్రీలో కానీ మనం మామూలుగా చపాతీలో కానీ అట్లా కర్రీలాగా చేసుకుంటాం కదా, ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీలాగే కాకుండా మనకి ఇట్లా ముందు కర్రీలాగా చేసుకొని ఫ్రైలాగా చేసుకొని ఎట్లయితే చేసుకోండి. చూసారు కదా ఎట్లా పొంగుతుందో. ఇప్పుడైతే రెండు వైపులు అయితే మంచి కలర్ వచ్చిందాకా కాల్చుకున్న తర్వాత మన చపాతీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుండిద్దండి. చూసారు కదా, ఎట్లా ఉంటే సరిపోయేది. రెండో చపాతీ కూడా ఇట్లాగే కాల్ చేసుకొని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా చూసిన తర్వాత నాకు ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడైతే రెండో చపాతీ కూడా కాల్చుకుందాము. చూసారు కదా, రెండో చపాతీ కూడా కాల్చిన తర్వాత చక్కగా ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను. ప్లేట్లోకి వేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుండిద్ది.